నిన్న మొన్నటి వరకు కనిపించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనిపించడం లేదు. కొంతమంది పెళ్లి చేసుకుని సినిమాలకి గుడ్ బై చెప్తున్నారు. సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. వరుస సినిమాలతో హీరోయిన్స్ గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అలాంటి వారిలో ఇక్కడ కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఎవరు కాదు, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక తెలుగులో 6 సినిమాలు చేసింది, కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ మాత్రం సొంతం చేసుకుంది. నటనతోనే కాదు, అందంలోనూ ఈ అమ్మడు అప్సరసే. తెలుగులో చేసింది తక్కువ సినిమాలు అయినా స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా టాలీవుడ్ కు దూరమైంది. ఓ దర్శకుడిని ప్రేమించి పెళ్లాడింది. కానీ వీరి కాపురం కొన్నాళ్లే నిలబడింది. 3 ఏళ్లకే మొగుడికి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత మరోసారి ప్రేమలో పడి పెళ్లి చేసుకుని పిల్లాడిని కూడా కనేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, తన క్యూట్నెస్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన అమలాపాల్. ఈ ముద్దుగుమ్మ ముందుగా మైనా అనే తమిళ డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలో డీ గ్లామర్ లుక్ లో నటించి అందరినీ ఆకట్టుకుంది. తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన బెజవాడ సినిమాతో అడుగుపెట్టింది. ఆ సినిమా తర్వాత సిద్ధార్థ్తో చేసిన లవ్ ఫెయిల్యూర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నాయక్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి ఆ తర్వాత తెలుగులో అనుకున్నంత ఆఫర్స్ రాలేదు. నానితో చేసిన జెండాపై కపరాజు సినిమా వచ్చి వెళ్ళిన విషయమే చాలా మంది తెలియదు. అలాగే పిట్టకథలు అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాలపైనే దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తమిళ దర్శకుడు ఎల్ విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత 2017లో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆమె నటుడు జగత్ దేశాయ్ను 2023 నవంబర్ 5న వివాహం చేసుకుంది. వీరికి ఇటీవలే ఓ బిడ్డ కూడా జన్మించింది.